హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. తోటలోకి వచ్చి కూర్చున్నానండి. ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలని. ఇప్పుడు ఈ పువ్వును చూడండి. ఈ పువ్వును మనిషి క్రియేట్ చేయగలడా? ఎప్పటికీ 100 ఏళ్ళు కాదు కదా, 1000 ఏళ్ళు తపస్సు చేసినా ఈ పరిమళంతో కూడుకున్నటువంటి పువ్వును తాను సృష్టించలేడు. ఒకవేళ చేసినా కూడా ప్లాస్టిక్ పువ్వులనే సృష్టించగలడు, కానీ ఇంత సుకుమారమైన పరిమళంతో కూడుకున్న పువ్వుని చేయలేడు మనిషి. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నేను కొన్ని బుక్స్ చదివాను, కొందరి వాయిస్ విన్నాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, భగవంతునికి సంబంధించిన విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను ఈ వీడియో చేయాలని నిశ్చయించుకున్నాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, భగవంతుణ్ణి మనిషే సృష్టించాడు, నిజానికి భగవంతుడు లేడు అనేది వాళ్ళ స్టేట్మెంట్ అనమాట. నేను వాళ్ళకి ఆన్సర్ ఏమో ఇవ్వదలుచుకున్నాను, నా ఒపీనియన్ ఏం చెప్పదలుచుకున్నానంటే, భగవంతుని చేత పుట్టించబడ్డ మనిషి అతి తెలివి సంపాదించుకొని ఏకంగా భగవంతున్నే మనిషి సృష్టించాడు అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారని చెప్పగలను. ఎందుకంటే ప్రతి మనిషి భగవంతుని దగ్గరకు వచ్చేసరికి తెగ రెచ్చిపోయి, భగవంతుడు లేడు, ఉంటే కనపడాలి కదా అని చెప్పి అంటుంటారు. ఎందుకు ఇంతమందికి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి భగవంతుని ఉనికికి సంబంధించి అంటే, నిజానికి ఇప్పటి వరకు ఈ భూమి పుట్టి ఎన్ని యుగాలు అయిందో కానీ ఈ అన్ని యుగాల పీరియడ్లో ఏ ఒక్కరోజు కూడా మనిషికి భగవంతుడు కనపడలే. ఆయన కనపడకపోవడం వల్ల కదా ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఆయన ఉనికికి సంబంధించి. భగవంతుని రూపం కనపడకపోయినప్పటికీ కూడా ఆయన తత్వం మటుకు చాలామందికి తెలుసు, అందులో నేను ఒకదాన్ని. ఆయన తత్వం అర్థమైతే ఆయన ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ రాదు. ఎటొచ్చి మన పెద్దలు ఏం చెప్పారంటే, అంటే ఏం చిన్న మిస్టేక్ చేశారంటే నేను అనుకుంటున్నా, ఎందుకంటే నా వయసు రీత్యా నాకు తెలిసిన జ్ఞానంతో ఈ మాత్రమే చెప్పగలను. అంతకంటే మించిన జ్ఞానం ఏదైనా ఉంటే కనుక పండితులు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవంతుని ఉనికికే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఉనికినే ప్రశ్నిస్తున్నారు కదా. కాబట్టి మీరందరూ ఖరాఖండిగా ఇదమిద్దంగా ఇది భగవంతుడు అంటే అని చెప్తే బాగుంటుందని. అయితే నా యాంగిల్లో నేను భగవంతుని గురించి ఏం చెప్పగలనంటే, భగవంతుని ఇప్పటి వరకు మనిషి చూడలేదు కాబట్టి కనపడనటువంటి వాడు లేడు అనే దాంతో ఎవరికి తోచిన వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేది నా ఉద్దేశం అనమాట. ఒకసారి కనపడితే బాగుండు. నిజానికి భగవంతుడు ఈ భూమి మీద ఎంత గొప్ప పుణ్యాత్మునికైనా ఎంత గొప్ప మానవునికైనా కనపడాలంటే కనపడడు. ఎందుకు కనపడాలి? నీకు భగవంతుని కనపడాలంటే నువ్వు భగవంతులాగానే అంత పవిత్రత ఉండాలి, అంత పవర్ ఉండాలి, అంత తేజస్సు ఉండాలి, ఆ తత్వం ఉండాలి. భగవంతుని యొక్క తత్వం ఏంటండి? ఏది అడిగినా ఇవ్వటం. ప్రతి ఒక్కరిని దూషించిన వారిని కూడా ఎంతమంది ఇప్పటి వరకు భగవంతుడు లేడు అని దూషించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు, వాళ్ళకు కూడా ఆయుష్ని ఇస్తున్నాడు, వాళ్ళకు కూడా జీవాన్ని ఇస్తున్నాడు, వాళ్ళకు కూడా ఈ భూమి మీద బ్రతికే హక్కునిచ్చాడు. ఎప్పుడు కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని దూషిస్తే మనకేదో తప్పు, ప్రేమిస్తున్న వాళ్ళకే ఎక్కువ ఇష్టపడతాడు అనేది కూడా చాలా రాంగ్. తప్పు అంటే తప్పు. ఎట్లంటే భగవంతుడు మన దూషణలకి, మన మెప్పులకి, మన ప్రశంసలకి లొంగేవాడు కానీ వినేవాడు కానీ కాదు. తన బాధ్యత ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాలి. అందులో పశువులని, పక్షులని, క్రిమికీటకాదులని, మనుషులని వీళ్ళందరినీ చేసి ఈ జీవరాశులన్నిటికీ ఒక సైకిల్ పెట్టి ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ని యుగాలు ఆయన రచన చేశాడో, ఇంత ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్రపంచాన్ని తయారు చేయడానికి. మనము ఒక్క 60 పేజీల బుక్ రాస్తేనే అబ్బా అని మనమే మెచ్చుకుంటాము, మనమే తబ్బిప్పైపోతాం కదా. మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుని మనం కృతజ్ఞతతో మెచ్చుకోవద్దా? ఎంతసేపు అతను ఉనికిని ప్రశ్నించడమేనా? నువ్వు చూడకపోతే, నీకు కనిపించకపోతే భగవంతుడు లేనట్ట? నీకు మేధస్సు ఉంది కదా, ఇంత పెద్ద మెదడు పరిమాణం ఉంది కదా, ఎందుకు ఆలోచించవు అంటే మనిషిని అంటున్నాను. అదే భగవంతుడు లేడు అనే వాళ్ళని ఎందుకు ఆలోచించవు అని అంటున్నాను.
కూర్చొని నిమ్మలంగా కూర్చొని ఆలోచిస్తే భగవంతుని యొక్క తత్వం అర్థమైతే ఆ తత్వానికి నువ్వు ఏ రూపమైనా ఇవ్వు. ఇప్పుడు నేను భగవంతునికి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నాను కాబట్టి, నేను ఆ తత్వాన్ని అనుభవించాను కాబట్టి ఒక రూపం ఇచ్చాను, అమ్మవారి రూపం ఇచ్చాను. నీ ఇష్టము, నువ్వు ఏ రూపమైనా ఇచ్చుకో. అందుకే కదా ఎవరికి వాళ్ళు తగిన రూపాలు ఇచ్చుకొని పూజిస్తున్నారు. ఇప్పుడు స్వామి అని, వినాయకుడు అని, కుమారస్వామి అని, అమ్మవారు అని, సరస్వతి అని, లక్ష్మి అని, కాళీ అని, దుర్గా అని, ఇన్ని రకాల పేర్లు ఎందుకు వచ్చాయి? ఎవరు ఇష్టపడే రూపాన్ని వాళ్ళు కొలిచిపెట్టుకున్నారు. నిజానికి మన పండితులు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారని నేను చెప్పడానికి కొంచెం సాహసిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు అనేవాడు పర్టికులర్గా ఇట్లా ఉంటాడు అని చెప్పేనా ఉంటే బాగుండేది. లేకపోతే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కానీ ఒక ఆకారం ఏం లేదు అని ఖరాఖండిగా చెప్పి ఉంచినా బాగుండేది. అట్లా భగవంతుని యొక్క రూపాన్ని ఇంత ఇదమిద్దంగా చెప్పకపోవడం వల్ల ఈ రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి. భగవంతుని యొక్క ఆకారానికి, రూపానికే రకరకాల ముప్పు వచ్చిందన్నమాట. అయితే నేను చదువుకున్న కొన్ని బుక్స్లో ఏముందంటే, అది ఉపనిషత్తులో ఉంది, భగవంతుడనే వాడికి ఒక రూపం లేదు, ఆకారం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా టెర్రస్ గార్డెన్ పైన కూర్చున్నాను. గాలి నా చర్మాన్ని తాకినప్పుడు నాకు స్పర్శ తగులుతుంది. ఏ స్పర్శ అయితే నీకు తగిలినప్పుడు నీ శరీరానికి హాయినిస్తుందో, జీవనిస్తుందో అదే భగవంతుడు అనేది నేను నేర్చుకున్నా అని అక్కడ ఉంది. ఏ అగ్ని వల్లనైతే నీకు ఆహారం లభిస్తుందో, నువ్వు తిన్నటువంటి ఆహారము పచనమైపోతుందో, నీ శరీరం ఉత్తేజం అవుతుందో ఆ అగ్నే భగవంతుడని అనుకున్నాను. నేను తెలుసుకున్నాను అని ఉంది అక్కడ. ఏ నీటి వల్లనైతే నీ జీవం ఎక్కువసేపు చచ్చిపోకుండా నిలబడుతుందో, ఏ నీటితో నీ ప్రాణం నిలబడుతుందో, నీ ప్రాణాన్ని నిలబెట్టే ఏ శక్తి అయినా భగవంతుడే. ఏ భూమి మీదనైతే నువ్వు ఈ విశ్వాంతరాలలోకి విసిరేయబడకుండా స్థిరంగా ఈ భూమి మీద ఉండగలుగుతున్నావో ఈ భూమే భగవంతుడు అనేది నేను అనుకుంటున్నాను అని నేను తెలుసుకున్నాను. ఇదే ఉంది అక్కడ ఆ పుస్తకంలో కూడా. కాబట్టి ఈ తత్వాన్ని కనుక ఓపిక లేనటువంటి మనుషులు భగవంతుని గురించినటువంటి ఉనికిని ఇలా రకరకాలుగా ప్రశ్నిస్తూ వాళ్ళ మతి అంటే బుద్ధి అంతా కూడా బయట పెట్టుకుంటూ రకరకాలుగా వాళ్ళు చెడిపోవడమే కాకుండా, అంటే చెడిపోవడం అంటే భగవంతుని ఉనికిని ప్రశ్నించడం అంటే మరి చెడిపోవడమే కదా. సో కాబట్టి వాళ్ళు చెడిపోవడమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చెడగొట్టడానికి రకరకాల పుస్తకాలు రాసి ప్రచురణ చేస్తుంటారని నాకు అర్థమైంది. నాకు తర్వాత కూడా ఏమర్థమైందంటే, ఇస్రో శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద రాకెట్లను కనుగొని ప్రయోగించే ముందర తీసుకువెళ్ళి తిరుపతి స్వామి దగ్గర పెట్టి సక్సెస్ చేయమని కోరుకుంటారు కదా. నేను డిగ్రీలో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళేంటి ఇంత పెద్ద శాస్త్రవేత్తలు అంటే డిగ్రీ పీజీలో ఉన్నప్పుడు మనకు కొంచెం ఆవేశం బాగుంటుంది కదా, ఆ వయసు లాంటిది. భగవంతుని గురించి కూడా ప్రశ్నించాలి అన్నంతగా ఉంటుంది. నేను ఎప్పుడు ప్రశ్నించలేదు కానీ అనుకునేదాన్ని, ఒక క్వశ్చన్ అయితే ఉండేది. ఇంత పెద్ద శాస్త్రవేత్తలు భగవంతుని దగ్గర అంటే గుడి దగ్గర పోయి అక్కడ పెట్టేసి దీన్ని సక్సెస్ చేయమని కోరుకుంటున్నారేంటి అని అనుకునేదాన్ని. సైన్స్ గొప్పదా, దేవుడు గొప్పదా అన్న క్వశ్చన్స్ ఉండేటివి ఒకప్పుడు నాకు. భగవంతుని గురించి కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను తప్పుగా అంచనా వేయద్దు. నేను పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఎన్నడూ కూడా భగవంతుడు లేడు అనే మాట నేను చెప్పలేదు. ఉన్నాడు, ఆ తత్వాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ భగవంతుడు ఉంటాడు అనే దానికే కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రేమ నాకు తెలుసు. ఆయన అంటున్నాను ఇక్కడ, కానీ ఒకప్పుడు నేను ఆయన అనేదాన్ని భగవంతుని. ఇప్పుడు అమ్మ నాకు అమ్మ తత్వాన్ని కల్పించింది కాబట్టి భగవత్ శక్తి, నేను ఆ భగవత్ శక్తికి ఆ తత్వానికి అమ్మ రూపం కల్పించి కొలుచుకుంటున్నాను. అది అయితే ఆ తర్వాత నాకే అర్థమైంది, ఇంత పెద్ద శాస్త్రవేత్తలే తిరుపతికి వెళ్ళి సక్సెస్ చేయమని కోరుకుంటున్నారంటే ఇందులో ఏదో ఉంది, సైంటిస్టుల కంటే గొప్పదా మన మైండ్ అనుకొని ఆలోచించాను. తర్వాత పీజీ ఆ ఏజ్లో ఆలోచించాను, ఉంది. ఈ సైన్స్ని మించిన వాడు, ఈ సైన్స్ను సృష్టించిన వాడు కూడా భగవంతుడే అని వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ నమూనాను పెట్టి సక్సెస్ చేయమని కోరుకుంటున్నారని అర్థం చేసుకున్నాను. అప్పుడు తర్వాత నేను ఇక తిరుగులేని విధంగా లేదు భగవంతుడు అనేవాడు కనిపించకపోయినంత మాత్రాన లేనట్ట,
ఈ జనాలకు తెలియచెప్పాలి ఏదో ఒక విధంగా అని చాలా కొన్నాళ్ళు సందర్భం వచ్చినప్పుడల్లా రకరకాల స్టేజీల మీద స్టేజీల మీద అక్కడిక్కడ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పటికీ అదే చెప్తాను. ఇప్పుడు నాకు దైవవశాత్తు ఒక చక్కగా ఛానల్ దొరికింది కాబట్టి, అంటే నేను అమ్మవారు నాకు సంకల్పం చెప్పింది కాబట్టి ఒక ఛానల్ పెట్టుకొని ఆమె స్వరూపాన్ని, అంటే ఆమె రూపంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని చెప్పడానికి నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏం చెప్పగలనంటే, చాలామంది పాపం కొంచెం భగవంతుడు అనేసరికి రకరకాల ఫోటోలు అనుకొని భ్రమపడుతూ ఉంటారు. భగవంతుడు అనేసరికి మార్కెట్లో దొరికే రకరకాల ఫోటోలు కాదు, అది ఒక తత్వము. ఆ తత్వాన్ని నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, మన బ్రెయిన్ మన ఆలోచన పెట్టి తెలుసుకుంటే ఆ తత్వం నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ తత్వానికి నువ్వు ఏ రూపాన్ని కూడా ఇవ్వవు. కాకపోతే మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మనిషికి మనస్సు చంచలమైనటువంటిది కాబట్టి ఆ చంచలమైన మనస్సుకి ఒక స్థిర రూపాన్ని కల్పిస్తే తప్ప ఇతను నమ్మడు అని చెప్పేసి ఇప్పుడు మనం పెట్టుకుంటున్నటువంటి ఫోటోలను కల్పించాడు అనేది కూడా నాకు తర్వాత అర్థమైంది. కాబట్టి రకరకాల ఫోటోలు తీసుకొచ్చి పూజ గదులలో నింపి, ఈ దేవుడికి దీపం పెట్టకపోతే ఈ దేవుడికి కోపం వస్తుందేమో, ఈమెకు పెట్టకపోతే ఈమెకు కోపం వస్తేమో, ఇక్కడ నైవేద్యం పెట్టాలి, అక్కడ నైవేద్యం పెట్టాలి, ఈ వీళ్ళకు పెట్టకపోతే వీళ్ళకి కోపం వస్తేమో, ఇన్ని చిన్న స్టేటస్లోకి వెళ్ళిపోయారు. నిజానికి మీరు ఏ రకమైన ఫోటోలు పెట్టుకున్నా 100 పెట్టుకోండి ఫోటోలు. నిజానికి ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు. ఆ ఒక్క ఫోటోలోనే మీరు ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ అందులో నింపుకొని అన్ని రూపాలను ఆ ఫోటోలో చూస్తే చాలు. నేను కూడా ఇప్పుడు రకరకాల అంతకుముందు నేను పుట్టింది హిందూ కులంలో, నేను పుట్టకముందే నా ఇంట్లో దేవుని భజనలు, దేవుని సంకీర్తన, భగవంతుని రామనామ సంకీర్తన జరిగేటటువంటి కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళందరూ కొలిచే కుటుంబం. సో నేను కూడా స్టార్టింగ్లో అంతమందిని కొలుచుకుంటూ ఉండేదాన్ని. తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం నేను ఆలోచన ఎక్కువ చేసి రకరకాల పుస్తకాలు చదువుకున్నాను కాబట్టి నేను కొంచెం లాస్ట్కి భగవంతుని యొక్క తత్వం యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఆ భగవంతుని యొక్క స్వరూపానికి అమ్మ రూపాన్ని ఇచ్చాను. ఆ అమ్మ ఒక్క రూపాన్ని పెట్టుకుని నేను పూజిస్తాను. అందులోనే ఇంకేమైనా తత్వాలు ఉంటే, అంటే ఏమైనా ఇప్పుడు నేను ఎంత పెద్ద భగవంతుడైనా, మళ్ళీ నేను తడబడుతున్నాను క్షమించండి, ఎన్ని రూపాలు ఉండుగాక ఆ అన్ని రూపాలని నేను ఆ అమ్మ రూపంలోనే పెట్టుకున్నాను. సో కాబట్టి అమ్మ ఒక్కటే ఉంటారు నా పూజ గదిలో. జనాలు కూడా చాలామంది అన్ని పూజ ఫోటోలు పెట్టుకొని అంత క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది, అన్ని నైవేద్యాలు పెట్టాలనుకుంటారు, అంటే భ్రమల్లో ఉంటుంటారు కదా. ఇంకా మానసికమైనటువంటి పరిపక్వత రాకపోవడం వల్ల అన్ని రకాల ఫోటోలు పెట్టుకొని చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. నిజానికి అన్ని రకాల ఫోటోలు పెట్టుకోక్కర్లేదు. అసలు భగవంతునికి రూపమే లేనప్పుడు, తత్వం మాత్రమే ఉంది, రూపమే లేదనుకున్నప్పుడు ఇన్ని రకాల ఫోటోలతో పెట్టుకొని ఇబ్బంది పడి ఆ పూజ గది శుభ్రం చేయలేక, ఇవన్నీ చేసుకోలేక ఇబ్బంది పడొద్దు. కొంతమంది అయితే నేను విన్నాను, పూజ అనేసరికి భయపడిపోతుంటారు. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి, ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి, కడుక్కోవాలి, ఇన్ని బాధలు పడుతున్నారు. ఎందుకు మీకు ఇన్ని బాధలు? మీరు దేవుడు అనేవాడు ఇన్ని రూపాల్లో ఉంటారనుకొని భ్రమపడటం వల్ల మీకు అన్ని ఫోటోలు వచ్చాయి పూజ గదిలోకి. నిజానికి ఒకటే తత్వానికి నువ్వు ఒక రూపాన్ని ఇవ్వు చాలు. ఇంకా ఏమన్నా ఉంటే స్వామి, అమ్మవారు అవి ఉంటే కనుక ఆ ఒక్క రూపంలోనే నువ్వు పొందుపరుచుకుంటే నీకు ఒక్క ఫోటోనే ఉంటుంది పూజ గదిలో. ఇది నేను టాపిక్ని డివేట్ అయిపోయాను, క్షమించండి. అయితే అతి తెలివితో మనిషి భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి భగవంతుని చేత సృష్టించబడ్డ మనిషి తర్వాత భగవంతుడు లేడు అనే స్థాయికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పడానికి నేను ఇంత పెద్ద లెంతీ వీడియో చేస్తున్నాను. అర్థం చేసుకుంటారని నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. భగవంతుడు లేకపోతే ఈ చెట్లు, ఈ పువ్వు చూడండి, ఈ పువ్వును భగవంతుడు చేయగలడండి? పరిమళాన్ని మనిషి చేయగలడా? ఈ పరిమళాన్ని నింపగలడా? అది కేవలం భగవంతునికే సాధ్యమవుతుంది. కాబట్టి అర్థం చేసుకొని నిత్య నూతనంగా పరిడవిల్లుతున్నటువంటి ఈ ప్రకృతిని చూసి భగవంతుడు ఉన్నాడు అని ఒక ఆలోచనకి నిర్దిష్టమైతే బాగుంటుందనేది నా ఈ వీడియో యొక్క సారాంశం అన్నమాట. థ్యాంక్ యూ ఇప్పటిదాకా నన్ను భరించినందుకు.